రేవంత్ రెడ్డి అన్న నువ్వు మొన్న పాలమూరు వేదికగా తలకు మాసిన వాళ్ళు ఎవడు పడితే వాడు వచ్చి అడిగితే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలన్నావు. మీరందరూ తలకు మాసిన వాళ్ళని రాహుల్ గాంధీని ఇక్కడికి తీసుకొచ్చి మాకు హామీలు ఇచ్చిర్రా, ఇది ఫస్ట్ నువ్వు ఒప్పుకో. లేకపోతే ఈ చలగాన్ దయాకర్ ఎవడు, ఈ రియాజ్ ఎవడు, ఈ బల్మూర్ వెంకట్ ఎవడు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు మా నిరుద్యోగుల ప్రతినిధులా? అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళ స్థాయి ఏంది? వీళ్ళందరూ మా దగ్గర ఉండి మా వల్ల వీళ్ళకి పదవులు వచ్చిన వాళ్ళు ఈరోజు అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళెవరు చెప్పాలి? చలగాన్ దయాకర్ అయితే ఇక రోజుకొకటి ఆయనకు ఒక సెన్సేషన్ ఉండాలని పిచ్చి కుక్క మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక వ్యాక్సిన్ అని వేపిద్దాం, ఆయనకు క్వారంటైన్ హాస్పిటల్కి పోయి వ్యాక్సిన్ వేపియాలి ఆయనకు. మొన్న బక్కా జడ్సన్ గారి మీద ఒక వికలాంగుని మీద అటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, నిరుద్యోగుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, డిఎస్సి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు బహుజనుల పిల్లలు అక్కడిక్కడ చదువుతున్నాడు. ఆయన ఒక గౌడే కదా, ఆయన ఒక బహుజనుడే కదా, మరి ఆయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఫస్ట్ చెప్పాలి కదా. ఇగో నా పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు, నా అక్క పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు, నా అన్న పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు, నా కాంగ్రెస్ వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఈ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకు విద్యా పాఠాలు అందట్లేవు, వాళ్ళు వెనకబడిపోతున్నారు, మన కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కంట్రోల్ బియ్యం తినేటోళ్ళే అని మరి ఒకసారి చూపించరాదు? ఎవరి గురించి ఈ డ్రామాలు? ఎన్నాళ్ళు ఓట్ల కాడ దళితులను డ్రామాలు చేయడమే, బహుజనులను డ్రామాలు చేయడమే, ఇక్కడ డ్రామాలు చేయడమే. మా కొలువులు మాకు ఇచ్చే కాడ ఖబర్దార్ మీకు చెప్తున్నాం, నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నిరుద్యోగులు మిమ్మల్ని సహించరు. ఇప్పటికైనా ఒక నోరు అన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేవంత్ అన్న నీకు క్షేత్రస్థాయిలో సమస్య తెలియకుంటే వచ్చి తెలుసుకో, కానీ ఎవడో రాసిచ్చిందాన్ని విషగులికలు నీకు అందిస్తే వాటిని సప్పరిస్తూ మాట్లాడకు. నువ్వు విషగులికలు సప్పరిస్తూ ఘాటుగా మాట్లాడుతుంటే మాత్రం మేము కూడా నీకు ఘాటుగానే గుంటూరు మిరపకాయలను తీసుకొచ్చి నీకు పొగేసి చెప్పాల్సి వస్తుంది. ఇది అయితే మీకు హెచ్చరికనే. ఎందుకంటే నువ్వు మా అన్నం అనుకున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడుతావా? ఇవాళ నీ మాటలకు ఎంతమంది పిల్లలు ఇబ్బందులు పడుకుంటా యూట్యూబ్ ఛానళ్లకు అన్నా మేము చచ్చిపోతామన్నా, అన్న మా వల్ల కావట్లేదన్న చెప్తున్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోరు. ఇక మీరు ఈ బుద్ధి జ్ఞానం తెచ్చుకోవట్లేరు కాబట్టి మేము చలో ఢిల్లీకి పోతున్నాం. చలో ఢిల్లీలో తాడో పేడో తెలుసుకొని వస్తాం. సోనియా గాంధీ ఇంటికాడనే కూర్చుంటాం. 1000 మందితో పోతున్నాం. ఖచ్చితంగా ఆడ విజయం సాధించుకొని వస్తాం. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీని కలుస్తాం. అక్కడ తెగుద్ది ఖచ్చితంగా. ఇన్ కేసులా అక్కడ కూడా మీరు మ్యాన్పులేట్ చేస్తే మాత్రం వయనాడు వెళ్తాం, అమేధి వెళ్తాం, పోటీ చేస్తాం. అంతే. వీళ్ళు మమ్మల్ని ఇట్లా మోసం చేసారని దేశం మొత్తం చెప్తాం. దేశం మొత్తం ఇంటర్నెట్లో అన్నిట్లో ఎట్లా చెప్తామంటే అట్లా చెప్తాం. ఉన్నాడుగా ఈయన ధ్రువరాతేకి కూడా మెయిల్ పంపుతాం. ఇవాళ ధ్రువరాతేకి మెయిల్ పంపి అన్న ధ్రువరాతి మా గురించి మాట్లాడన్న ధ్రువరాతితోటి మాట్లాడిస్తాం. ఇంకొకటి ఏమంటున్నారు, రేవంత్ అన్న నీట్ పేపరు లీక్ అయింది కరెక్టే, అది వాస్తవం. నీట్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు, మంచిదే. ఇక్కడ మా ఎగ్జామ్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేరు? మా ఎగ్జామ్ గురించి మాట్లాడమంటే ప్రతిపక్షాలను వచ్చి ఆమర నిరాహార దీక్ష అంటున్నారు. మరి నీటి గురించి మరి నువ్వు చేస్తే అవుతుందా? మరి రాహుల్ గాంధీ చేస్తే అయిపోతుందా? ఎవరు చేస్తే అవుతుంది? ఇట్లా ఒక విచక్షణ లేకుండా మాట్లాడితే ఎట్లానా? ఇంకంటే మీరు సస్తే అంటే మరి నిరుద్యోగులను కూడా సామంటున్నారా? ఇండైరెక్ట్గా చెప్పరి. కాంగ్రెస్ గతంలో కూడా తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇవ్వడం వల్ల ఎంతోమంది చనిపోయారు. ఈరోజు కూడా మీరు అడ్డదిడ్డమైన ప్రకటనలు ఇవ్వడం వల్ల చాలామంది ప్యానిక్ అయి చనిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మీరు చేయొద్దు. నిరుద్యోగులారా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, ఎవరు చనిపోవద్దు. మీ వెనక మేమున్నాము, మన వెనక సమాజం ఉంది. తెలంగాణ సమాజం ఎప్పుడు వెన్నుదండగానే ఉంటుంది. కొంత ఆలస్యమైన కదులుద్ది, కదిలితే మాత్రం ఆగదు. ఇది చీమల దండు, దీన్ని ఎవడో ఆపలేడు. కాబట్టి నిరుద్యోగులారా మీరు ఎలాంటి ఎక్స్ట్రీమ్ డిసిషన్స్ తీసుకోవద్దు. ఇక ఇష్టం వచ్చినటువంటి మాట్లాడేటోళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు నుండి మీ నోర్లకు తాళాలు వేసుకోరి. నోర్లకు తాళాలు వేసుకోకుండా మీ వీపులు మోతలు మోగుతాయి, మీ ఇంట్లో ముంగట ధర్నాలు జరుగుతాయి, మీరు ఇళ్ళకి వెళ్ళరని కూడా హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఒక పక్కన మీరు గ్రూప్ 2-3 సంబంధించిన అభ్యర్థులు, డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు కూడా చాలా పోరుబాట పట్టడం జరిగింది. టీజీపీఎస్సికి సంబంధించినటువంటి కార్యాలయం కావచ్చు, విద్యాశాఖ కార్యాలయం ముట్టడించినటువంటి తర్వాత కూడా ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ టికెట్లు ఇవాళ ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది. దీని తర్వాత మీరు ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో స్పందన ఉంటుందని అనుకుంటా ఉన్నారా? ఎగ్జామ్స్ అనేటటువంటి మార్చడం అనేది పెద్ద విషయం కాదు. మరి గ్రూప్ 1 మొన్న పెట్టినటువంటి ఎగ్జామ్లో ఫస్ట్ ఒక ఆల్ టికెట్ పెట్టిండు. దాని తర్వాత 2 రోజులకు మళ్ళీ ఈ ఆల్ టికెట్ కాదు ఇంకొక ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని పెట్టిండు. ఇవాళ టెక్నాలజీ
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా. ఈ ఎరాలో నువ్వు జస్ట్ ఒక కమాండ్ ఇస్తే నీ సెంటరు, నీ ఎగ్జామ్ డేటు అన్నీ చేంజ్ అయిపోతాయి. సింపుల్ ఒకటే కమాండ్. మరి టీజీపీఎస్ఏ నిరూపించింది కదా, హాల్ టికెట్లు మార్చడానికి పెద్ద గొప్పేం కాదు. ఎన్నికలు ఒక రోజు ముందు కూడా క్యాన్సిల్ అయిన రోజులు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి దీనికి మీరు అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేసుకుందాం, కాపాడుకుందాం. మేమందరం బీదోళ్ళమే కదా, మా అక్క చెల్లెళ్ళు మా పిల్లలే కదా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునేది. మేమే పోయి వాళ్ళకి చెప్పేది కదా. మాకు లేని బొప్పి మాకు లేని నొప్పి మీకెందుకు? ఎట్లా మీ పిల్లలు చదవరు, మీ మనవాళ్ళు మనవరాలు చదవరు. మా పిల్లలే మా వాళ్ళే గరీబోళ్ళు చదివేది. మా పిల్లలు చెప్పుకోవాలనే బాధ్యత మాకు లేదా? ఇవాళ వచ్చేదో కొత్త కాకమ్మ కబుర్లు ఏదో పెద్ద ఇప్పుడు సమాజం మీద వీరికి తేనె గారినట్టు గారుతుంది. ఇలాంటి ఒకటి మాటలు మాట్లాడి ఒక డైవర్షన్ స్కీములు పెట్టొద్దని కూడా, ఈ చల్లని మాటలు మాట్లాడేటోళ్ళకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులారా అధైర్యపడొద్దని కూడా మళ్ళొక్కసారి మీకు చెప్తున్నాం. ఖచ్చితంగా చలో ఢిల్లీకి వచ్చేటటువంటి వాళ్ళు వాట్సాప్ నెంబర్కు, నా నెంబర్ మీకు తెలుసు కాబట్టి 8919636575కి నేను చలో ఢిల్లీకి వస్తున్నా అనా ఐఆమ్ అని మీ పేరు రాసి ఐఎమ్ రెడీ టు చలో ఢిల్లీ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. రేపటి వరకు మనకు 1000 మంది కావాలి. 1000 మందితోటి మనం చలో ఢిల్లీకి వెళ్తున్నాం. అంటే ఒక పక్కన టెక్నికల్గా ఇబ్బంది అవుతుందన్నటువంటి వాళ్ళ యొక్క వాదన వినిపిస్తూ ఉంది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా నిరుద్యోగుల నుంచి ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది. వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా మీ పోస్టులు పెంచట్లేదు, వాయిదా వేయట్లేదు అని అంటే వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే టెక్నికల్గా ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి వాదన వాళ్ళు బలంగా వినిపిస్తూ ఉన్నారు. నిజంగా అట్లాంటి జరిగేటువంటి అవకాశం ఉంటుందా? టెక్నికల్గా అంటే ఇది ఫ్యానా లేకుండా మోటరా ఏంది? టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. అన్ని మిగతా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఉద్యోగాలు వాటిని అన్నిటి వాళ్ళందరితో కూడా చర్చలు జరిపిన తర్వాత ఈ డేట్లను పొడిగించాల్సి వస్తుంది అన్నటువంటి వాదన వినిపిస్తాం. ఇప్పుడు డిసెంబర్లో అసలు గ్రౌండ్ మొత్తం ఖాళీ ఉంది. నువ్వు ఇచ్చిన నవంబర్ని నువ్వు అన్నట్టే చర్చించిన అన్నావు కదా. మరి బల్మూర్ వెంకట ఏమన్నా యూపీఎస్సీ క్యాలెండరా? ఆయనతో ఎందుకు చర్చించినావు? యూపీఎస్సీ క్యాలెండర్ సరే అట్లా కూడా అనుకుందాం. యూపీఎస్సీ క్యాలెండర్ పెట్టుకొని నవంబర్లో గ్రూప్ 3కి ఇచ్చినావుగా. డిసెంబర్లో ఈ ఖాళీ మొత్తం ఉంది కదా, డిసెంబర్లో గ్రూప్ 2 పెంచడానికి నీకు ఏం బొప్పైంది? వాళ్ళు డిఎస్సీ వాళ్ళు అంటున్నారు సెప్టెంబర్లో పెట్టి మేము గ్రూప్ 1 కూడా పోస్ట్ పోన్ అడగం, మేము డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళం, మాకు డిఎస్సీ రాసుకుంటాం. మేము ఒకళ్ళ గ్రూప్ 2 ఇది సెప్టెంబర్లో పెడితే కూడా మళ్ళీ గ్రూప్ 1 గురించి అడుగుతారేమని భయపడుతున్నారు. అది కూడా వద్దు, మాకు సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టి మేము వేరే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అడగం మా వల్ల అని చెప్తున్నారు. గ్రూప్ 2 డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయి, పోస్టులు పెంచి. ఏమైంది? టెక్నికల్ ఇష్యూస్ అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏంది? ఎవరు టెక్నికల్? ఒక అడ్వకేట్ జనరల్ వచ్చి మాట్లాడాలి. ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తున్నాయంటే, ఇంకేమైనా లీగల్ ఇష్యూస్ వస్తున్నాయంటే ఇంకా వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి లీగల్ టీం వచ్చి మాట్లాడాలి, ఇంకా వాళ్ళని వచ్చి మాట్లాడాలి. వీళ్ళకు లేస్తే ఉట్టిగా ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు వచ్చి లీగల్ ఇష్యూస్ అంటే ఏం లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి? ఇన్ని రోజులు అంది, నెల రోజులు అంది లీగల్ ఇష్యూస్ అన్నారు. ఒక్క లీగల్ ఇష్యూ అన్న ఇది లీగల్ ఇష్యూ అని మాకు చెప్పిర్రా? మాకు చెప్తే మేము కూడా దానికి సమాధానం చెప్తాం కదా. ఎలా మాకు వచ్చేటటువంటి గ్రూప్ 2లో 600 క్వశ్చన్లకు ఆన్సర్లు చదువుకునేటోళ్ళం. నువ్వు ఇచ్చేటటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎతికి పెట్టలేమా? లీగల్ ఇష్యూ వస్తే 5 లక్షల మంది నువ్వు ఇచ్చే ఒక క్వశ్చన్కు ఆన్సర్ చేయలేమా? మరి వచ్చే క్వశ్చన్ లీగల్ ఇష్యూస్ వచ్చే క్వశ్చన్ ఏందో మరొకటి మాకు ఎందుకు పెట్టలేదు ఓపెన్లా? ఈ లీగల్ ఇష్యూస్ వస్తున్నాయని నీ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఎందుకు మాకు బహిర్గతం చేయలేదని అడుగుతున్నాం. లీగల్ ఇష్యూస్ లేవు కాబట్టే ఉట్టిగా మాట్లాడుతున్నారు. ఎందుకు పోస్ట్ పోన్ చేయలేదు అనుకుంటా ఉన్నా? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకుంటా? అమ్ముకున్నారు, పక్కా అమ్ముకున్నారు. అమ్ముకోకుంటే మేము అడిగే క్వశ్చన్లలో నిర్వహించలేదు, ఎట్లా అమ్ముకుంటారు? మరి పోయినసారి ఎగ్జామ్స్ నిర్వహించకముందు అమ్ముకున్నారని ఎట్లా చెప్పినావు? వాళ్ళకంతా తెలుసు కదా. ఇల్లు వాళ్ళ ఇంట్లో ఉంది, తాళం చేయి వాళ్ళ చేతిలో ఉంది, తాళం చేయి ఉన్నది. ఎప్పుడు మేము కాపలు ఉండలేం కదా. ఎవరు అమ్ముకుంటారు? దాన్ని నిర్వహించేటోళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళ టీజీపీఎస్సీ ప్రభుత్వం అన్ని కలిసి అమ్ముకుంటారు. అందరు ఒక్కొక్కరికి సంబంధం. చేతికున్న 5 ఏళ్ళకు ఒక్కొక్కదానికి అంతర్గతంగా ఏ విధంగా సంబంధం ఉంటుందో, ఒక పూలదండలో దారం అన్నిటికీ ఏ విధంగా సంబంధాన్ని కలుపుతుందో అందరికీ సంబంధమే ఉంది. ఇది బల్మూర్ వెంకటే చెప్పిండు. ఆయనను విజయోత్సవ ర్యాలీలో ఆయనను భుజాల మీద ఎక్కించుకొని పోయినప్పుడు ఇక్కడనే చిక్కడపల్లి లైబ్రరీలో అన్నాడు, ఏ ప్రభుత్వం నుండి 5 నుంచి 10% అమ్ముకుంటుంది అనేది. 5 నుండి 10% అని నువ్వు చెప్పినావు. మరి అది 10కి పోయిందా, 15కి పోయిందా, 20కి పోయిందా, 30కి పోయిందా? మరి అమ్ముకునే వ్యక్తులు ఎవరు? అలా బల్మూర్ వెంకట ఉన్నాడు. బల్మూర్ ద్వారా ఎంతమందికి అమ్మిండు? ఏ ఎమ్మెల్యేల కొడుకు అమ్మిండు? ఏ మంత్రుల కొడుకులకు అమ్మిర్రు? ఎవరి పిల్లలకు అమ్మిర్రు? ఎవరి బంధువులకు అమ్మిర్రు? ఏందో వాళ్ళే చెప్పాలి. ఆ అన్న మాట అయితే ఉన్నది కదా, చూపిస్తాం. అది కూడా వీళ్ళే చెప్పింది, అన్ని వీళ్ళే ఒప్పుకున్నారు. అమ్ముకునేది వీళ్ళే చెప్పిర్రు, ఎంత % అమ్ముకునేది వీళ్ళే చెప్పిర్రు, అన్ని వీళ్ళే చెప్పిర్రు. కాబట్టి వాళ్ళనే పోయి అడగాలి.